నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్టకేలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కుప్పంలో ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఈ విషయం పైన మనతో పూర్తిగా విశ్లేషించడానికి షణ్ముఖ్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. నమస్తే షణ్ముఖ్ గారు. నమస్కారం అండి. స్ట్రైట్ టాపిక్ అండి. నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఇల్లు కట్టుకోవడం జరిగింది. అసలు ఇల్లు కట్టుకోవడం కూడా ఒక విశ్లేషణేనా, అసలు అడగాల్సిన ప్రశ్నేనా అనేది కాదు ఇక్కడ. ఎందుకంటే సోషల్ మీడియాలో వైసీపీ వారు చేస్తున్నటువంటి ట్రోల్ ఏంటంటే బాబు గారు మరో ప్యాలెస్ కట్టుకున్నారు అని చెప్పి వాళ్ళు రాస్తున్నారు. ముఖ్యంగా మీకు తెలిసిన విషయమే, హైదరాబాద్లో ఒక ఇల్లు నారా చంద్రబాబు నాయుడు గారికి, వెలగపూడిలో ఒక ఇల్లు, ప్రస్తుతం ఇప్పుడు మళ్ళీ కుప్పంలో ఒక ఇల్లు. ఇవి ప్యాలెస్లుగా వైసీపీ వారు పరిగణిస్తున్నారు. అసలు వాళ్ళు చెప్తున్న దాంట్లో నిజానిజాలు ఎంత ఉన్నాయండి? మంచి ప్రశ్న వేశారండి. ఒక రకంగా ఇళ్ళ గురించి కూడా చర్చ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే, సో నిజాలు ప్రజలు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే దీని మీద మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నెక్స్ట్ మాట్లాడదాం. ముందు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఏమంటున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అంటే నారా ప్యాలెస్లు అని చెప్పేసి అంటున్నారు. హైదరాబాదులో ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఇప్పుడు వెలగపూడిలో ఇల్లు కట్టుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇంకో చోట కుప్పంలో ఇల్లు కట్టుకోవడం జరిగింది. కుప్పం నియోజకవర్గానికి 7 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కుప్పంలో ఇల్లు ఉండాలా లేదా? కార్యకర్తల కోసము, ప్రజల కోసము ఇల్లు ఉండాలనా లేదా? ఖచ్చితంగా ఉండాలా. ప్రధానమైన ప్రశ్న ఇక్కడే అండి. కుప్పం కేంద్రంగా అంటే ఆయన కట్టుకున్నటువంటి ఇల్లుకి రాష్ట్రంలో ఉన్నటువంటి అభిమానులందరికీ, టీడీపీ కార్యకర్తలందరికీ బాబు గారు ఆహ్వానిక పత్రిక రూపంలో సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా వేదికగా, ఆయన ట్విట్టర్ వేదికగా పంచడం జరిగింది. అంటే అది ఎంత పెద్ద ఇల్లు లేకుండా ఉంటే అది ఎంత పెద్ద ప్యాలెస్ లేనిది అంతమంది కార్యకర్తలకు ఆహ్వానం పలుకుతారు బాబు గారు అనేది ప్రధానమైన ప్రశ్న. కరెక్టే అండి. క్లారిటీగా 1455 చదరపు గజాల్లో ఆ ఇల్లు కట్టడం జరిగింది. ఓకే, ఇది అఫీషియల్. ఇంకా దాన్ని 2 ఎకరాలు అంటారా, 3 ఎకరాలు అంటారా, 5 ఎకరాలు అంటారా అనేది ఆరోపణలు చేసే వారి యొక్క విజ్ఞతకు మనం వదిలివేయాలి. నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషను ఏంటంటే 1455 చదరపు గజాల్లో ఇంటి నిర్మాణం జరిగింది. మరి కుప్పం నియోజకవర్గంలో 7 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి కార్యకర్తల కోసం, అక్కడ పార్టీ కోసము, తను ఉండడం కోసము ఒక ఇల్లు అయితే కట్టుకోవడం తప్పు కాదుగా. ఇది కొలతలు. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? హైదరాబాదు అంటున్నారు. హైదరాబాదు ఇంటి ఎన్ని చదరపు గజాల్లో ఉంది? నారా లోకేష్ గారికి పెళ్ళి కాకముందు, పెళ్ళి అయ్యాక. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆ రోజుల్లో 2 సార్లు ముఖ్యమంత్రి. ఎప్పటి నుంచి? 95 నుంచి 2003 వరకు ఆయన, అంటే నథింగ్ బట్ 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి వరకు ముఖ్యమంత్రి. మరి ఒక ముఖ్యమంత్రి అభ్యర్థికి ఇల్లు ఉండాలనా లేదా ఉండడానికి? అప్పుడు హైదరాబాద్ రాజధాని అని అందరికీ తెలుసు కదా. మరి రాజధాని ప్రాంతంలో ఇల్లు ఉండాలనా లేదా? మరి 1100 చదరపు గజాల్లో ఫస్ట్ ఇల్లు ఉండేదండి. లోకేష్ గారికి పెళ్ళయ్యాక 2017లో ఇంకొక 1400 గజాలు కొనుక్కొని మొత్తం 2400 చదరపు గజాల్లో ఈ బుద్ధుడికి ఈఎంఐలు కట్టేటువంటి పరిస్థితి. అంటే అది ఆనుకొని కట్టారా లేక వేరే స్థలంలో కట్టారా? ఆనుకొని. ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా నిన్నటి 10th క్లాసులో గవర్నమెంట్ స్కూల్స్లో ప్రతిభావంతులు, షైనింగ్ స్టార్స్ అని పెడితే ఏదైతే మీటింగ్ పెట్టారో ఆ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఏమని చెప్పడం జరిగింది? మా కుటుంబం అంతా ఉమ్మడిగా ఉంటుంది అని. ఇప్పటికీ 4వ తరం కూడా నెక్స్ట్ కూడా మేము ఉమ్మడిగా ఉండాలని చెప్పేసి ఆ దేవుడిని కోరుకుంటున్నానని చెప్పేసి అన్నారు. మరి ఉమ్మడి కుటుంబానికి కావాలనా లేదా? ఓకే. మరి 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘ ప్రతిపక్ష నాయకుడిగా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి Z+ కేటగిరీ సెక్యూరిటీ అలిపిరి ఘటన జరిగిన తర్వాత Z+ కేటగిరీ కేటాయించడము, మరి వారి యొక్క సెక్యూరిటీకి, వారు ఉండడానికి నివాసము, వాళ్ళకి ఫుడ్డు, అకామిడేషన్ ఇవన్నీ ఉంటాయి. మరి అవి ఉన్నప్పుడు అవి చూసుకోవాలి కదా. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఇల్లు యొక్క వైశాల్యం 2400 చదరపు గజాలు. క్లారిటీ. ఇప్పుడు వెలగపూడి సచివాలయము అంటున్నారు. వెలగపూడిలో కూడా ఎన్ని వేల చదరపు గజాలు అంటే మామూలుగా 5 ఎకరాల్లో కడుతున్నారు అని చెప్పేసి రావడం జరిగింది. 5 ఎకరాలలో ఎంత ప్లేసులో ఇంటి నిర్మాణం జరుగుతూ ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ కావాలన్నా, ఇదే అకామిడేషన్ అన్నిటికీ కావాలన్నా, స్టాఫ్కి కావాలన్నా, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కార్యాలయం వ్యక్తిగత సిబ్బందికి కావాలన్నా. ఓకే, అంటే వాళ్ళు బయట ఎక్కడ అకామిడేట్ అయ్యేది అనుకున్నది కేవలం ఇదే ఇంటిలో ఉండాలి, ఆ మొత్తం కాంపౌండ్లో ఉండాలని చెప్పేసి 5 ఎకరాలు చట్టబద్ధంగా ట్రాన్స్పరెన్సీగా స్థలం కొనుక్కొని ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. మరి ఇప్పుడు రాజధాని అమరావతి అని చెప్పేసి ఈ పార్లమెంటు సమావేశాల్లో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చే విధంగా హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారిని కూడా కోరడం జరిగింది. ఆయన కూడా
ఎస్ అనేటువంటి పరిస్థితి. మరి అటువంటి పరిస్థితుల్లో రాజధానిలో ఇల్లు ఉండాలా లేదా? ఖచ్చితంగా ఉండాలి. అక్కడ ఉండడానికి ప్రజల కోసము, ప్రజలకు అందుబాటులో ఉండడం కోసం ఉండాలా లేదా? కట్టారు. నారావారిపల్లిలో 439 చదరపు గజాల్లో ఇంటి ఉన్నది. ఈ రోజుల్లో ఒక మధ్యతరగతి కుటుంబము ఒక ఇల్లు కానీ, ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ మినిమం 500 చదరపు గజాల్లో కొనుక్కుంటున్నారా లేదా? అంటే మీరు చెప్పే ప్రకారం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బాబు గారి ఇల్లు సగటు మధ్యతరగతి కుటుంబం ప్లానింగ్లో ఉన్నటువంటి ఇల్లు కంటే తక్కువ నారావారిపల్లిలో ఉండేది. ఎస్, 439 చదరపు గజాల్లో నారావారిపల్లి ఉన్నటువంటి ఇది. ఈరోజు కుప్పంలో కట్టేటువంటి చంద్రబాబు గారి ఇల్లు 1455 చదరపు గజాలు అని చెప్పాము. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే మామూలుగా ఒక మధ్యతరగతి కుటుంబమే ఇల్లు బాగుండాలి, ఇల్లు ఉండాలని చెప్పేసినటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి, సుదీర్ఘ ప్రతిపక్ష నాయకుడు, మరి ఒక పార్టీకి జాతీయ అధ్యక్షుడు, మరి ఇంత హోదాలు ఉన్నటువంటి వ్యక్తి, మరొక వైపు హెరిటేజ్ కంపెనీ లాంటి కొన్ని వేల కోట్ల టర్నోవర్ ఉన్నటువంటి కంపెనీ ఉన్నటువంటి వారు ఇల్లు కొనుక్కుంటే తప్పేముంది? అట్ ద సేమ్ టైం అండి బాగానే ఉంది. సరే బాబు గారు మీడియంగా అవసరం రీత్యా ఆయన సెక్యూరిటీ అండ్ సేఫ్టీ చూసుకోవడం జరిగింది. మీడియం మోడ్లోనే ఉన్నారు. అయితే టీడీపీ వారు మాట్లాడేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే వ్యత్యాసం నేను చూపిస్తున్నాను. బాబు గారు హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా హైదరాబాద్లో ఇల్లు ఉంది. అండ్ ఇక్కడ మన వెలగపూడిలో బాబు గారికి ఇల్లు ఉంది. అట్ ద సేమ్ టైం తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇల్లు ఉంది. నారావారిపల్లిలో బాబు గారికి ఇల్లు ఉంది. పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇల్లు ఉంది. ఇక్కడ ఈ బాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు చూపించేటువంటి అంత వ్యత్యాసం ఉంది, ఇద్దరూ సేమే కదా అని నేను అంటున్నాను. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు మాత్రమే ఇల్లు కట్టుకున్నాడండి, మీకు అర్థమవుతుందో లేదో. ప్లస్ రెండోది ఏంటంటే ఆయన ఎక్కడెక్కడ ఉంటున్నాడో ఆ ప్లేసుల్లో మాత్రమే ఇల్లు కట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒకవైపు కుప్పం పర్యటనకు వెళితే కుప్పం కార్యకర్తల కోసం అక్కడ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇల్లు కావాలి. రెండు, ఇప్పుడు రాజధాని ప్రాంతంలో వెలగపూడులు ఎందుకు కట్టుకుంటున్నారంటే ఈరోజు ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో ఉండడం కోసం వ్యక్తిగత అంటే పాలసీలు కానీ తొందరగా ఎవరన్నా వచ్చినా కూడా కలవడం కోసం ఇంటిలోనే అక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు. హైదరాబాద్లో ఫ్యామిలీ ఉంది, ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి హైదరాబాద్లో ఇల్లు కొనుక్కున్నారు. ఇది క్లారిటీ. నారావారిపల్లి అనేది సొంతూరు, ఎవరికైనా సొంతూరులో ఇల్లు ఉంటాయి, అది కాదనలేం. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి వచ్చినట్లయితే తాడేపల్లి ప్యాలెస్, లోటస్ పాండ్ ప్యాలెస్, బెంగళూరు యలంక ప్యాలెస్, రుషికొండ ప్యాలెస్, ఇవి ప్రధానంగా చెప్పుకోదగ్గ మనవి ప్యాలెస్లో. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు. మరి హైదరాబాద్లో ఇల్లు ఉందంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు, లోటస్ పాండ్, ఓకే ఫైన్. మరి ఆ లోటస్ పాండ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎన్ని చదరపు గజాల్లో ఉంది? 5807 చదరపు గజాల్లో ఆ స్థలం ఉంది. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బాత్రూమే 430 చదరపు గజాలు ఉంది. సో మీరు చెప్పే ప్రకారము బాబు గారి ఇల్లు ఏ సైజు అయితే ఉందో నారావారిపల్లిలో అంత సైజులో ఏకంగా బాత్రూమే కట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని మీరు చెప్తున్నారు. ఇది పాయింట్ నెంబర్ 1. మరి నెక్స్ట్ తాడేపల్లి ప్యాలెస్. ప్యాలెస్ అనే మాట ఎందుకు అంటున్నానంటే ఇది ప్రతి ఒక్కరూ అని ప్యాలెస్లు అని చెప్పేసి ఇప్పుడు వారు నారా ప్యాలెస్లో అంటున్నారు, ఇప్పుడు మనం జగన్ ప్యాలెస్లో అంటున్నాం. మరి అదే రకంగా తాడేపల్లి ప్యాలెస్ చూసుకున్నట్లయితే 6672 చదరపు గజాల్లో ఇది తాడేపల్లి ప్యాలెస్ ఉంది. మరి ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడే తాడేపల్లిలో ఇంటి నిర్మాణం చేపట్టుకోవడం జరిగింది. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బెడ్రూమ్ ఎంత ఉంది, చంద్రబాబు గారి ఇంటి నిర్మాణం ఎంత ఉంది అనేది ప్రజలు వారి యొక్క విజ్ఞతకు మనం వదిలేస్తున్నాం, ఎక్కువ లోపలికి వెళ్ళట్లేదు. ఇకపోతే బెంగళూరు యలంక ప్యాలెస్. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పని అండి? బెంగళూరులో 34 ఎకరాల్లో ప్యాలెస్ ఎందుకండి? 34 ఎకరాల్లో కేవలం ఇంటి నిర్మాణమే 2 ఎకరాల్లో ఉంది, 72 రూములు ఉన్నాయి బెంగళూరు యలంక ప్యాలెస్లో. ప్యాలెస్ పైన హెలిప్యాడ్, దాన్ని శత్రు దుర్భేదంగా అంటా ఉంటారు. పెద్ద పెద్ద కోటలు కట్టుకుండేదే బయట నుంచి ఎవరు లోపలికి రాకోకుండా అని చెప్పేసి ప్రభాస్ గారు డైలాగ్ చెప్తారు. సలార్ మూవీలో ఏదైతే చెప్తారో అదే తరహాలో బెంగళూరు యలంక ప్యాలెస్ కూడా ఈ విధంగా ఉందండి. 34 ఎకరాల ప్యాలెస్ ఎందుకండి బెంగళూరులో? ఇప్పుడు ఏమంటారు, ఆయనకి బిజినెస్లు ఉన్నాయి, ఆయన ఏడ కొనుక్కుంటే ఏముంది అని అంటారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. మరి చంద్రబాబు నాయుడు గారు ఉండాల్సినటువంటి ప్లేసుల్లోని ఇల్లు కట్టుకున్నారు తప్ప చెన్నైలో ఒక ప్యాలెస్, కలకత్తాలో ఒక ప్యాలెస్, ముంబైలో ఒక ప్యాలెస్, ఈ ప్యాలెస్లు దేనికి? అంటే మీరు చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు కలకత్తాలోను, ముంబైలోను, చెన్నైలోను, ఇక్కడ ప్యాలెస్లు, బెంగళూరులోనూ ఎందుకు కట్టుకున్నారు? ప్రధాన నగరాల్లోనూ ఎందుకు ప్యాలెస్లు ఉన్నాయి? అంటే మీరు ఇన్నాళ్ళు మీరు చెప్పినటువంటి విశ్లేషణలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి అవ్వాలనేటువంటి కోరికను తీర్చుకునే విధంగా ఇప్పుడు వైజాగ్ రాజధాని అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి సముద్రం అంచున కొండపైన అక్కడి నుంచి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం నా కాళ్ళ కింద ఉందని అనుకోవాలని చెప్పేసి రుషికొండ ప్యాలెస్ పర్యావరణ అనుమతులు లేకపోయినప్పటికీ
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు ఉన్నప్పటికీ, హైకోర్టు మొట్టికాయ వేసినప్పటికీ, అప్పటికి ఋషికొండకు బోడిగుండు కొట్టి ఋషికొండ ప్యాలెస్ కట్టారు అని చెప్పేసి అప్పట్లో సెన్సేషన్ న్యూస్ నేషనల్ మీడియా, జాతీయ మీడియా, రాష్ట్ర మీడియా, జిల్లా ప్రింట్ మీడియా అన్నీగా. మరి ఇది ఎన్ని చదరపు గజాల్లో కట్టారు ఋషికొండ ప్యాలెస్? 15,710.49 చదరపు గజాల్లో ఈ ఋషికొండ ప్యాలెస్ కట్టారు. మరి ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు గారి కుప్పం ఇంటి నిర్మాణం 1455 చదరపు గజాలకు చూసుకుంటే ఎన్ని రెట్లు ఎక్కువ అండి? 15 రెట్లు. అంటే ఋషికొండ ప్యాలెస్ ఎందుకు కట్టుకున్నారు? నాకు తెలిసి మరలా వచ్చేది నేనే వచ్చేది సీఎం అయ్యేది. ఒకవేళ వస్తే ఋషికొండ ప్యాలెస్లో నివాసం ఉందామని చెప్పేసి వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పేసి చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, అంటే రాజధానికి ప్యాలెస్ కట్టుకుంటా పోతే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి అఫీషియల్గా పార్టీ ఆఫీసుల్లో ఎన్ని స్థలాలు ఎన్ని రూపాయలకి లీజుకి ఇచ్చారు? కోట్ల రూపాయలు అయినటువంటి విలువలు ఆస్తులు ఈరోజు జిల్లాకు ఒక ప్యాలెస్ కట్టారండి పార్టీ ఆఫీస్. ఓకే, మరి అది లీజుకు ప్రభుత్వ భూమి ఎంత లీజుకి ఇచ్చారు మీరు? ఎన్ని రూపాయలకి ఇచ్చారు? అంటే నేను చెప్తా ఉండేది ఏంటంటే కంపారిజన్ రూపంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ ప్యాలెస్లు ఉన్నాయి. దాదాపు 8 నుంచి 9 ప్యాలెస్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి. ఇది నేను చెప్పేటువంటి మాటలు కాదు కదా. ఈనాడు పేపర్లో వచ్చాయి, సాక్షి పేపర్లో కూడా ఈనాడు పేపర్లో వచ్చిన దాన్ని కౌంటర్గా రాశాయి. మరి ఇవన్నీ చదివినటువంటి దాఖలాల్లో ప్రజలు కూడా ఒకసారి విజ్ఞతతో ఆలోచన చేయండి. హైదరాబాద్లో ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇల్లు కొన్నారు? ఈరోజు వెలగపూడిలో ఇల్లు కట్టుకుంటున్నారంటే ఎందుకు కట్టుకుంటున్నారు? ఈరోజు కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్నారంటే ఎందుకు కట్టుకుంటున్నారు? ఆలోచన చేయండి. 7 సార్లు సుదీర్ఘ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రస్తుత 4వసారి ముఖ్యమంత్రి. మరి 6,000 అంటే కొన్ని వేల కోట్ల టర్నోవర్ ఉన్నటువంటి హెరిటేజ్ కంపెనీ చంద్రబాబు నాయుడు గారు సొంత డబ్బులతో కడుతున్నారా, లేకపోతే ఈఎంఐలతో పెట్టి కంటున్నారా? ఇవన్నీ ఆధారాలు పెట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడితే చాలా సబబుగా ఉండేదని చెప్పేసి నేను కోరుకుంటాను. మొత్తం మీద ఋషికొండ ప్యాలెస్కి 1 కిలోమీటర్ దూరం పరిధి నుంచి కూడా కనీసం ఒక సెల్ఫీ తీసుకోలేని విధంగా రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వేరే. ఇప్పుడు చంద్రబాబు గారు ఇల్లు కట్టుకుంటా ఉండి కేవలం 1400 చదరపు అడుగుల్లో ఇల్లు కట్టుకుంటా ఉండి రాష్ట్ర ప్రజల్ని, కార్యకర్తల్ని మనస్ఫూర్తిగా ఇంటికి ఆహ్వానించడంలో ఎటువంటి చిన్నపాటి అవినీతి కూడా లేదు. ప్రతిదీ వైట్ కాలర్గా చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాడు బాబు గారు అని ప్రస్తుతం మనతో విశ్లేషించినటువంటి షణ్ముఖ్ గారు అయితే మనతో చెప్పారు. ధన్యవాదాలండి. నమస్కారం.